హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈ చిట్టి తల్లికి చలిగా ఉందండి. ఇది వంటర్స్ అయిపోయిందండి. ఈ మధ్య అండి నేను ఒక 15 రోజులు ఊరు వెళ్ళాల్సి వచ్చిందండి. తప్పనిసరి పరిస్థితుల్లో పని వాళ్ళ మీద వదిలిపెట్టి ఊరు వెళ్ళానండి నేను. అయితే 4 పిల్లలు చనిపోయినాయండి. అంటే జబ్బు చేస్తుందని అంటున్నారులే కానీ డ్రైవర్లు, కాకపోతే కుక్కలు కలిసి చంపేస్తుంటాయని నా అభిప్రాయం. ఎందుకంటే వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాయి. 5గురిలో ఒక్కటి మిగిలిందండి, 4 చనిపోయినాయి. నేను చాలా దుఃఖంలో ఉండి వీడియోస్ చేయబుద్ధి అవ్వటం లేదు నాకు. ఎందుకంటే నేను ఆశ్రమం పెట్టిన తర్వాత ఒక్క కుక్క కూడా చనిపోలేదండి. నేను ఇంట్లో టైము తక్కువ సమయం కేటాయించి ఎక్కువ శాతం నేను నైట్ పగలు కూడా మూగజీవాల మధ్యలోనే ఉంటా. వాటిని కాపాడుకుంటూ వాటిని అడుగడుగునా రక్షించుకుంటూ చాలా హ్యాపీగా నేను నా బిడ్డ పైన బాధను కూడా మర్చిపోయి చాలా హ్యాపీగా పిచ్చి పిచ్చి పాటలన్నీ పాడుకుంటూ చాలా చాలా హ్యాపీగా ఉండేదాన్ని నేను. అలాంటిది నేను ఊరేళ్ళు వచ్చేటప్పటికి చిట్టుతల్లు 4 చనిపోయినాయండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వాంతులేని విరోచనాలని చనిపోయినాయి అక్క అని చెప్తున్నారు పనివాళ్ళు. ఎవరిని ఏమంటామండి, భగవంతుడు చేయి అడ్డం పెట్టమని ప్రార్థిస్తూ ఏడుస్తే వాడి వదలలేని పరిస్థితుల్లో వదలలేక వెళ్ళాను నేను ఊరు. తప్పనిసరి పరిస్థితుల్లో ఊరు వెళ్ళాల్సి వచ్చిందండి. లేకపోతే అసలు నేను గడప దాటి నా చిట్టితల్లను వదిలి వెళ్ళేదాన్ని కాదండి. నేను వీడియోస్ చేయలేని కారణం కూడా నా బిడ్డలు 4 బిడ్డలు చనిపోయి నేను లేకపోవటం వల్లే. నా బాధతో నాకు వీడియోస్ చేయబుద్ధి అవ్వట్లేదండి. మూగజీవాలను రక్షించండి, కాపాడండి. ఈ చిట్టుతల్లి దిగులు పడి నా పక్కలో నా ఒళ్ళోనే పడుకుంటుందండి, బంగారు తల్లి. దాంతోటి 4 పిల్లలు ఏమైనాయా అని చెప్పి వాళ్ళు పాలు తాగటం లేదు, అన్నం తింటలేదండి 5-6 రోజుల మించి.